స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి రిజిస్టర్ చేసుకోవాలని డీఆర్ఓ జి నరసింహులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్వీయ గణనపై తిరుపతి మెడికల్ కళాశాల వివేకానంద సర్కిల్ నుండి ఎస్వీ యూనివర్సిటీ వరకు నిర్వహించిన ఫైకేరన్ కార్యక్రమాన్ని డీఆర్ఓ టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడుల ఆదేశాలతో స్వీయ గణన ప్రాముఖ్యతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఫైకేరన్ నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫైకేరన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారత జనగణన 2027లో భాగంగా 2 దశల్లో జనగణన ప్రక్రియ జరుగుతుందన్నారు. మే 1 నుంచి 30 తేదీ వరకు ఎన్యూమరేటర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల గణన చేపట్టడం జరుగుతుందని, 2027 ఫిబ్రవరిలో జనాభా గణన జరుగుతుందన్నారు. ఇళ్ల గణనలో భాగంగా దేశంలో మొట్టమొదటిసారిగా స్వీయ గణన అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. స్వీయ గణన డిజిటల్ విధానంలో మొబైల్ ద్వారా ఇంటి వివరాలు నమోదు చేసుకోవాలని, నమోదు అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వబడుతుందన్నారు. ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్తే వారు ఆ వివరాలను సరిచూసి అప్రూవ్ చేస్తారన్నారు. వివరాలను ఎడిట్ చేయాలన్నా ఎన్యూమరేటర్ల ద్వారా సరిచూసుకుని అప్డేట్ చేసుకోవచ్చన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ మాట్లాడుతూ స్వీయ గణనపై అవగాహన కల్పించే విధంగా ఫైకేరన్ నిర్వహించడం జరిగిందన్నారు. స్వీయ గణన ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు గుర్తించి డిజిటల్ విధానంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఫైకేరన్లో మొదటి బహుమతి గెలుచుకున్న డి సికిందర్కు 5,000, రెండో బహుమతి గెలుచుకున్న భాగవత్కు 3,000, మూడో బహుమతి గెలుచుకున్న డి సింధూర్కు 2,000 నగదు బహుమతిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ కమిటీ చైర్మన్ సదాశివ, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మిగతా రాజకీయ నాయకులకు నా నమస్కారాలు. అలాగే స్టూడెంట్స్ కి నా విషెస్. జనగణన భాగంగా ఈ రోజున ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ 5K రన్ చాలా ఇంపార్టెంట్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఈ సెన్సస్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క కుటుంబం యొక్క సభ్యుల యొక్క నమోదును తప్పకుండా నమోదు చేసుకునేటట్లుగా చేసేదానికే, ఈ అవగాహన కలిగించేదానికి ఈ 5K రన్ను నిర్వహించడం జరిగింది. చాలా ముఖ్యమైనది ఇది. ప్రతి ఒక్కరు దీన్ని వారి సొంత దీనిగా భావించి దీనిలో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జనగణన 2027లో భాగంగా జనగణన అనేటువంటిది 2 స్టేజెస్లో నిర్వహించబడుతుంది. మొదటిది ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఫీల్డ్ ఎన్యూమరేటర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇండ్ల గణన చేపట్టడం జరుగుతుంది. రెండవ దశలో 2027 ఫిబ్రవరి నెలలో జనాభా గణన నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మే నెల నుంచి ఇండ్ల గణనలో భాగంగా స్వీయ గణన అనేటువంటిది మనకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. మనంతగా మనమే మన మొబైల్ ద్వారా మనకు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేసుకోవడానికి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు, అంటే మే నెలలో మన ఇంటికి వచ్చినప్పుడు ఎన్యూమరేటర్కి ఆ రిజిస్ట్రేషన్ నెంబరు తెలియజేస్తే 1 నిమిషంలోనే మన వివరాలన్నీ ఆయన సరిచూసుకొని అప్రూవ్ చేస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ భాగస్వాములు కావాలని అందులో భాగంగా ఈరోజు 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ప్రైజ్ మనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 3,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 2,000 రూపాయలుగా చేయడం జరిగింది. ఈరోజు విన్నర్స్కి ఈ ప్రైజ్ మనీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా